హాయ్! వెల్కమ్ టు మ్యాప్ టాక్స్. దేనికివన్నీ? ఏది? ఏదైనా సరే ఎందుకివన్నీ అంటున్నా? అంటే ఈ మ్యాప్ టాక్స్ గురించా? అంటే బావున్నాం గదా! మనం ఇట్లా ఆ! రీల్స్ చేసుకుంటున్నాం, మీమ్స్ చేసుకుంటున్నాం. అంతా బావుంది. హ్యాపీగున్నాం. ఎందుకివన్నీ సడెన్‌గా? అంటే మీమ్స్, రీల్స్ చాలా చేస్తాం. ఇప్పుడు ఎన్ఆర్ఐ కమ్యూనిటీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అలా అని ఎడ్యుకేట్ చేసేవాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని ఇన్‌స్పైర్ చేయాలి పీపుల్‌ని. ఓన్లీ ఎన్ఆర్ఐస్‌ననే గాదు. ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళ పిల్లలిక్కడ ఉండొచ్చు. వాళ్ళ రిలేటివ్స్ ఉండొచ్చు. అలా ఉండే వాళ్ళందరికీ ఒక స్టోరీ చూపిద్దామని, ఈ కంట్రీలో ఉండే సక్సెస్ స్టోరీ, ఫెయిల్యూర్ స్టోరీస్ అన్నీ కవర్ చేసి చూపిద్దామని ఈ మ్యాప్ టాక్స్. ఈ సెటప్ అంతా ఎందుకు? ఈ లైట్స్, ఈ మైక్స్ ఇవన్నీ? ఈ లైట్స్ ఎందుకంటే జనాలు కనిపించడానికి, మైక్స్ ఎందుకంటే మనం మాట్లాడేది వినిపించడానికి. ఇన్‌స్టాగ్రామ్‌లో నీ రీల్స్ చూసిన వాళ్ళందరికీ నువ్వు తెలుసు. ఫేస్‌బుక్‌లో గూడా నీ రీల్స్ చూసిన వాళ్ళకి దే విల్ నో అబౌట్ యూ. ఇప్పుడు ఎవరికీ తెలియని వాళ్ళకి, ఎవరు నువ్వు ఇలా ఉన్నావేంటి అన్న వాళ్ళ కోసం చిన్న ఇంట్రో. సో, మై నేమ్ ఇస్ విశ్వదత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయామ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, మీమర్. అయితే నాకు ఆహ్, ఆల్మోస్ట్ ఒక 2 ఆల్ ఒక 2 ½ ఇయర్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాను. దాని ముందు టిక్‌టాక్‌లో వీడియోస్ చేశాను. సో, ఇది కాకుండా యూఎస్‌లో చాలా ఈవెంట్స్ హోస్ట్ చేయడం వల్ల అండ్ నన్ అదేంటి చాలా సార్లు లైవ్ వెళ్లి స్టూడెంట్స్‌కి ఒకవేళ వాళ్ళకేమైనా క్వెషన్స్ ఉంటే వాళ్ళకి ఆన్సర్ చేసేలాగా దాని తర్వాత ఆహ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ నాకెప్పుడైనా పేజ్‌కి రిప్లై ఇస్తే చేసేలాగా ఐ హావ్ బీన్ సర్వింగ్ ద కమ్యూనిటీ ఇన్ మై వే. ఐ మైట్ నాట్ బీ ద గ్రేటెస్ట్ దిస్ థింగ్. బట్ నేనే కాకుండా మా టీమ్ అందరం కూడా వి హావ్ బీన్ యాక్టివ్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఫర్ అబౌట్ లైక్ 3 years now. So, I know so many stories. I know so many horror stories. ఎందుకంటే ఎవరైనా స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసినప్పుడు ఐ కీప్ రీడింగ్ ఆల్ దేర్ హారర్ స్టోరీస్. ఐ నో లైక్ సక్సెస్‌ఫుల్ స్టోరీస్ ఇక్కడికొచ్చినోళ్ళు. ఎవరో ర్యాండమ్‌గా కలిసి బ్రో నేను ఇండియాలో ఉండేటప్పుడు నీ వీడియోస్ చూసేవాడిని. నువ్వు ఇలా చెప్పినప్పుడు నాకు అలా హెల్ప్ అయింది అని చెప్తూ ఉండేవారు. సో, ఐయామ్ వన్ ఆఫ్ ద మీమ్ పేజెస్ దట్ ఆర్ లైక్ ఇప్పుడు ఎన్ నంబర్ ఉన్నాయి. అందులో ఐయామ్ వన్ ఆఫ్ ద పర్సన్. And I know so many stories and I've been active um, in all this social media. ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తెలుగులో లేకపోతే ఇంగ్లీష్‌లో చేసాం. దాంట్లో ఎక్కువ లాంగ్వేజ్ కాకపోయినా గానీ మనం చేసే మీమ్స్ వల్ల కనెక్ట్ అవుతున్నారు అంతా ఓకే. సో, ఇప్పుడు நான் தான் செந்தில். எனக்கு Sindhu. தமிழ் தெரியாது. தெரியாது. ఆ! எனக்கு కన్నడ ಗೊತ್ತಿಲ್ಲ. అమార్కు హిందీ తోడా తోడా మాలూమ్. సో, ఇప్పుడు మనం పాన్ ఇండియాకి లెవెల్‌కెళ్తున్నామా? ఎలా? ఇప్పుడు అందులో ఏంటంటే నేను అన్ని లాంగ్వేజెస్ మాట్లాడడానికి నాకొచ్చిన హిందీ పానీపూరి హిందీ. ఓకే. తోడా ప్యాజ్ డాలో. అసలు. ఇదేంటి వేరే లాంగ్వేజెస్ అంటావా? ఇంకా నా రెడీదా అవరు అలా పాటలు పాడాల్సొస్తది. అంతకంటే నాకు తెలీదు. కన్నడ అంటే అంత కూడా తెలీదు. సో, ఇప్పుడు నేను కవర్ చేయే లాంగ్వేజెస్ 2. ఒకటి ఇంగ్లీష్ లిటిల్ బిట్ మేనేజ్ చేస్తా. ఇక్కడున్నా కాబట్టి కొంచెం పర్లేదు. తెలుగు శుభ్రంగా మాట్లాడతా. కొన్ని పెద్ద పెద్ద పదాలు మాట్లాడలేనేమో గానీ. సో, మోస్ట్ ఆఫ్ ద పాడ్‌కాస్ట్ విల్ బి ఐదర్ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. ఒకవేళ ఓకే. హిందీ బాగా ఇంప్రూవ్ అయిందనుకో, హమ్ హిందీ మే బాత్ కర్తా హై. మరి ఆడియన్స్‌కి రీచ్ అవుతదా అంటావా? ఇంగ్లీష్ అర్థమవుతుంది. అయిపోతది. సో, తెలుగు. దానివల్ల యాహ్! ఇంకా వేరే వాళ్ళందరికీ ఇంకేం చెప్పలేను. మరీ బడ్జెట్ ఎక్కువైందనుకో అప్పుడు డబ్బింగ్ పెట్టిస్తా. ఓకే. అలా పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో రిలీజ్ లాంగ్వేజ్‌లో చేస్తారంట. రిలీజ్ చేస్తా. యెస్. ఓకే. గుడ్. యాహ్! ఈ పాడ్‌కాస్ట్ ఓన్లీ ఎన్ఆర్ఐ వాళ్ళ కోసమేనా? లేకపోతే అందరి కోసమా? డెఫినెట్‌లీ ఫర్ ఎవ్రీవన్. ఎన్ఆర్ఐస్‌కి ఇంకా ఎక్కువ కనెక్ట్ ఉంటాయి ఈ స్టోరీస్. కానీ నేను చెప్పే ఇన్స్‌పిరేషనల్ స్టోరీస్ ఇండియా నుంచి ఇక్కడికొద్దాం అనుకున్నోళ్ళు, అది కూడా కాకుండా అక్కడ ఉండే వాళ్ళ రిలేటివ్స్ కోసం ఆర్ వాళ్ళ కిడ్స్ కోసం చూడొచ్చు. ఇదంతా కాదు, నేను చూసిన నాకు తెలిసిన వాళ్ళు యూఎస్‌లో ఇదేంటి బాత్రూమ్‌లు ఎలా వాష్ చేసుకుంటారు, ఫ్రిడ్జ్‌ల్లో ఏమున్నాయి, ఇలాంటి వాటిలకి కూడా దేర్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ రిసెప్షన్ ఫ్రమ్ ఆల్ ద త్రూఔట్ ద వరల్డ్. యాహ్! ఎక్కడున్నా సరే. సో, ఇన్ మై కేస్ వెన్ పీపుల్ కెన్ వాచ్ దిస్, ఐ థింక్ దేర్ ఆర్ ఎనఫ్ ఆడియన్స్ టు వాచ్ something informative. Sometimes it might be fun. So I want to completely cover everything. So it's not only for NRIs.
బట్ డెఫినెట్లీ ఎడ్జ్ ఉంటుంది బికాస్ దీస్ స్టోరీస్ ఆర్ అబౌట్ ఎన్ఆర్ఐస్ అండ్ సమ్టైమ్స్ ఐ విల్ కవర్ పీపుల్ హూ కమ్ టు దిస్ కంట్రీ. సో దట్ విల్ బి అ డిఫరెంట్ నరేటివ్ అబౌట్ హౌ దే ఫీల్ after coming to this country. I might invite like multiple sectors of people, so it will not be only for NRS. It will be open for everyone. ఇట్స్ లైక్ అ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. Yes. అంటే ఇదివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా తక్కువ ఎన్ఆర్ఐ మీమ్ పేజెస్ ఉండేవి. ఇప్పుడు చాలా ఉన్నాయి. లైక్ దే ఆర్ ప్లెంటీ ఆఫ్ పేజెస్. అలానే రేపు పొద్దున పాడ్‌కాస్ట్ కూడా స్టార్ట్ అవుతాయి. హౌ ఆర్ యూ ప్లానింగ్ టు స్టాండ్ ఔట్? First thing ఏంటంటే I always like competition. As long as it's healthy, as long as we don't pull each other's legs, I'm very happy to have competition. And ఇలా ఎక్కువ పేజెస్ రావడం వల్ల అందరూ అందరికీ హెల్ప్ చేయలేరు. సమ్ వే ఇట్ విల్ హెల్ప్ పీపుల్ హూ కెనాట్. అంటే నేను ఒక్కడినే ఎక్కువ మంది చేయలేను. అలాగే ఉన్న పేజెస్ కూడా అందరూ అందరికీ చేయలేరు. సో ఇట్స్ వెరీ గుడ్ టు హ్యావ్ కాంపిటీషన్ సో దట్ we all will become a community later on. And coming to how will I stand out? దానికి ఏం చెప్పాలి అంటే I'll keep it genuine. Okay? If they like the way I ask, if they like the way I cover the stories and the way my team works um, in the background so that we produce nice stories, um, as long as we can do everything right, we'll stand out. ఓకే. అవును. రీసెంట్‌గా చాలా పాడ్‌కాస్ట్స్ వచ్చాయి. ఇంకా మీన్ పేజెస్ ఉన్నాయి. సో, అందరూ కాంట్రోవర్సీస్‌లో ఇరుకుతున్నారు. Hmm. సో, నువ్వు ఎలా బయటకొస్తావు? అంటే ఒకవేళ ఇరుకుతే లైక్ Hmm. యూ నో హౌ విల్ కమ్ అంటే అవుట్? ఎవరు కోరుకోరు ఇరుక్కోవాలని. నా దృష్టిలో ఏంటంటే కాంట్రవర్సీస్ అనేవి చెప్పిరావు. మనం ఏదో క్యాజువల్‌గా అంటాము. మనోభావాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత మనని ఒక రౌండ్ ఏసుకుంటారు. సారీ వీడియో అయితే అలాంటివి ఏమన్నా? సో బేసికల్లీ ఏంటంటే లిమిట్స్‌లో ఉండడం అనేది నాకు 3 ఇయర్స్‌గా ఇన్‌స్టాగ్రామ్ చాలా నేర్పించింది. ఓకే. నేను ఏదైనా కొంచెం తేడాగా పెడితే వాళ్ళు తిట్టే తిట్లు కామెంట్ సెక్షన్‌లో చూస్తే మళ్ళీ ఎప్పుడు పెట్టబుద్ది కాదు అలాంటివి. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎలా అనిపిస్తది అంటే అసలు ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? వీళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఏదైనా అయినప్పుడు హుహు. హెల్ప్ తీసుకుంటారు. అంటే సే ఇప్పుడు సమ్‌వన్ ఎక్స్‌పైర్డ్ వాళ్ళు గోఫండ్‌మీ పెట్టాలి. వి రైజ్ ఫండ్స్ ఫర్ సో మెనీ థింగ్స్. అలాంటి హెల్ప్ తీసుకున్నోళ్ళే హుహు. నెక్స్ట్ టైమ్ ఇఫ్ సంథింగ్ గోస్ అగైన్స్ట్ దెమ్ సే యాహ్! పొలిటికల్లీ ఆర్ ఏదో వాళ్ళకి విధంగా. తెలిసిన హీరో గురించో హ్మ్. ఏదైనా అయినప్పుడు హుహు. థేల్ నాట్ ఈవెన్ హెసిటేట్ యాహ్! కదా! సో అది నేర్చుకోవడం వల్ల ఐల్ ట్రై టు బీ ఫార్ అవే ఫ్రమ్ కాంట్రవర్సీస్. హుహు. బట్ రియల్‌గా వచ్చింది అంటే హుహు. అడ్మిట్ చేసి హుహు. సరే అయిపోయింది. నేను చేసేసా, హుహు. తప్పయిపోయింది అని అనడం తప్పించి మనం ఇంకేం చేయలేం. యూ హావ్ టు మూవ్ ఆన్. అండ్ హ్యూమన్స్‌కి ఉన్న గొప్ప ఇదేంటంటే మర్చిపోవడం. సో ఐ థింక్ పీపుల్ విల్ ఫర్గెట్. బట్ ఐల్ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ వితౌట్ కాంట్రవర్సీ అండ్ నీట్ అండ్ క్లీన్ హుహు. యాస్ ఫార్ యాస్ దేవుడు యాహ్! హోప్ ఫర్ ది బెస్ట్. యెస్. యాహ్! యాహ్! సో, మనం అయితే గెస్ట్‌ని ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటావు? ఇప్పుడు అంటే లైక్ నార్మల్‌గా పాడ్‌కాస్ట్‌లో చూసాం సెలబ్రిటీస్ రావచ్చు, లేకపోతే క్రికెటర్స్ వచ్చారు, పొలిటీషియన్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. హ్మ్. సో, ఇక్కడ కూడా అండ్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అని మనం నార్మల్ స్టార్ట్ చేస్తున్నాం. బట్ స్లోలీ ఇట్ విల్ ఎక్స్‌పాండ్ అనుకున్నాం. బట్ ఎలాంటి గెస్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటావు? డెఫినెట్లీ సెలబ్రిటీస్ వస్తారు. అది కాకుండా ఏంటంటే బిజినెస్ పీపుల్ ఇవన్నీ కాకుండా కామన్ ఆడియన్స్‌ని కూడా ఇన్వైట్ చేయాలని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కూడా అనుకున్నాను. అలా మల్టిపుల్ పీపుల్ ఉంటారు గానీ, ఈ కామన్ పీపుల్‌కి ఒక టైప్ ఆఫ్ రా స్టోరీ ఉంటుంది. యాహ్! ఓకే. అది కావాలి నాకు. హ్మ్. ఆడియన్స్ కూడా అది వింటే అందరికి కనెక్ట్ అవుతారు. ఈ కన్ఫెషన్స్ అందరూ మాట్లాడుతుంటే ఎందుకంత ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే దే వాంట్ టు నో ద స్టోరీ యాస్ లాంగ్ యాస్ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ద పర్సన్ హూస్ టాకింగ్ షుడ్ నాట్ కుక్ అప్ ద స్టోరీ. యాహ్! హీ హావ్ టు గివ్ హిస్ రా స్టోరీ. సో అలా ఎగ్జాక్ట్‌లీ. నాకు అనిపించిన వాళ్ళని రియల్‌గా నేను ఇన్వైట్ చేస్తాను. అండ్ నాకేంటంటే ఎల్డర్స్‌ని కూడా ఇన్వైట్ చేయాలని ఉంది. ఐ వాంట్ టు టేక్ ఆల్ ద స్టోరీస్ అండ్ పుట్ ఇట్ హియర్. హుహు. ఓకే. సమ్ మైట్ బి ఇన్స్పిరేషనల్, సమ్ మైట్ బి బోరింగ్. నేను ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తాను. మొత్తం విన్నాక నాకే బోర్ కొట్టిందంటే క్యాన్సిల్ చేస్తాను గానీ, ఇఫ్ యూ వాచ్ ఇట్ ఐల్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. ఓకే. వి విల్ సీ. యాహ్! ఎందుకంటే కామన్ పీపుల్ అంటే లైక్ పాడ్‌కాస్ట్ నేమ్ కింద మనం పెట్టేటప్పుడు సెలబ్రిటీ పేరు పెడితే చాలామంది క్లిక్స్ అలా ఉంటాయి. యెస్. సో, అలాంటిది కామన్ పీపుల్ నేమ్స్ మనం పెడతామా? సో, ఫస్ట్ ఫేమస్ అంటే లైక్ మనది ప్రమోట్ అయిన తర్వాత యూ విల్ ఇన్వైట్ కామన్ పీపుల్ ఆర్
మధ్యలో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఐ ప్లేస్. డోంట్ హ్యావ్ అ డెఫినెట్ ప్లాన్. కానీ ఒకటి చెప్తాను. ఐఎమ్ నాట్ ఇన్ నంబర్ గేమ్. ఎందుకంటే ఐ హావ్ బీన్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఫర్ లైక్ 3 ఇయర్స్. మై నంబర్ గేమ్ వెంట్ అప్ అండ్ డౌన్. వ్యూస్ వస్తాయి. కొన్నిసార్లు వ్యూస్ రావు. యాహ్! కొన్నిసార్లు ఏంటంటే నాకు చాలా నచ్చుతది. నేను ఇది చూసి ఇంక అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు అనుకుంటే ఎవడు చూడడు. ఎగ్జాక్ట్‌లీ. So I've gone through the ups and downs of number cycle. So at this point of time, as long as I want, like I provide nice stories. నాకు సెలబ్రిటీస్‌ని యూజ్ చేసే పేరు తెచ్చుకోవాలి ఆర్ ఇది తేవాలి అని అయితే లేదు. నేను ఐ హావ్ ఇంటర్వ్యూడ్ మల్టిపుల్ సెలబ్రిటీస్ ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్. ఇట్ హెల్ప్డ్ మీ ఇన్ సమ్ కేసెస్ బట్ ఇట్ డిడ్ నాట్ చేంజ్ ఇట్ డ్రాస్టికల్లీ. రైట్. లైవ్స్ ఇవన్నీ లైవ్ చేసాం. సెషన్స్ ఇవన్నీ చేశాను. మూవీ ఈవెంట్స్. ప్రమోషన్స్ చేసాము. ఈవెంట్స్‌లో కలిసాము. ఐ డోంట్ థింక్ దట్ విల్ ఇంపాక్ట్ సంథింగ్. కానీ ఇఫ్ యూ హ్యావ్ అ రియల్ స్టోరీ, ఇఫ్ యూ హ్యావ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ దట్ విల్ ఇంపాక్ట్ అ లాట్. సో దట్స్ వేర్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్. ఓకే. సో నీ లాంగ్ టర్మ్ గోల్ ఏంది ఈ మ్యాప్ టాక్స్ వల్ల? సో ఈస్ దిస్ లైక్ ప్యాషన్ ప్రాజెక్టా? లేకపోతే అందరూ చేస్తున్నారని సంథింగ్ యూ కేమ్ అప్ విత్? Definitely it has been in my mind since long time, and this is definitely a long term goal. I want to cover as many as stories as possible. తర్వాత ఏంటంటే నేను మోస్ట్లీ ఇలా ఇంట్లో కూర్చున్నప్పుడు గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడుతున్నా, దాని తర్వాత ఎవరైనా అమలకల కబుర్లు అంటారు చూసావా, అలాంటి వాటిలో నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఓకే. సో ఐ కీప్ లిస్నింగ్ టు సో మెనీ స్టోరీస్. ఐ కీప్ ఇన్వాల్వింగ్ ఇన్ సో మెనీ లైక్ థింగ్స్. డిబేటింగ్ కాన్వర్స్. అండ్ ఎగ్జాక్ట్లీ. సో నాకు పర్సనలీ ఐ లైక్ డూయింగ్ ఇట్ అండ్ ఐ డోంట్ నీడ్ టు ప్రిపేర్ ఫర్ దిస్. ఐఎమ్ You ఆల్వేస్ born లైక్ with అప్ it. టు ఐఎమ్ ఆల్వేస్ అప్ టు సిట్టింగ్ అండ్ లిస్నింగ్ టు స్టోరీస్ అండ్ ఆస్కింగ్ దెమ్ క్వశ్చన్స్. సో వెన్ ప్యాషన్ మీట్స్ యువర్ గోల్స్ ఇట్ విల్ బీ బెటర్ అంటారు కదా. సో సో ఐ ట్రూ. ఫీల్ దట్స్ ద థింగ్. సో ఇట్స్ డెఫినెట్లీ అ లాంగ్ టర్మ్ గోల్ యాజ్ లాంగ్ యాజ్ మై టీమ్ సపోర్ట్స్ మీ. Yeah, great. Okay. So do you have any plans like ఇప్పుడు గాని ఫ్యూచర్‌లో గాని to collab with any other content creators or influencers? డెఫినెట్లీ ఐ వాంట్ టు కవర్ ఎవ్రీవన్స్ స్టోరీ. నాలాగే మీ పేజ్ పెట్టినోళ్ళు ఎంత ట్రోలింగ్‌కి గురయ్యారు, So true. ఎంత కాంట్రోవర్సీ‌ల్లో ఇరుక్కున్నారు. అది కాకుండా వాళ్ళ జర్నీ కూడా తెలుసుకోవడం ఈస్ వెరీ గుడ్. అండ్ నేను ఇక్కడ చాలా ఈవెంట్స్‌లోను వాటిల్లోనూ ఐ కీప్ మీటింగ్ అదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. Yep. సో వి ఆల్ విల్ హ్యావ్ నైస్ ర్యాపో. నాకు నార్మల్‌గా కలిసినప్పుడు వి ఆల్ యూజ్డ్ టు హ్యావ్ లైక్ నైస్ ర్యాపో. సో ఐల్ డెఫినెట్లీ ఇన్వైట్ అదర్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అండ్ ఈవెన్ పాడ్‌కాస్టింగ్‌లో కూడా ఐల్ గో టు దేర్ ఇంటర్వ్యూస్, దే విల్ కమ్ టు అవర్ ఇంటర్వ్యూస్. విల్ గెట్ టు నో ఈచ్ అదర్స్ స్టోరీ. Yep. Nice. I think that helps a lot మీకు కూడా వాళ్ళకి కూడా. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఇప్పుడు విశ్వ అంటే మ్యాబ్ బ్రో. సో ఇన్‌స్టాగ్రామ్‌లో అందరికి తెలుసు. హ్మ్. సో ఇప్పుడు నీ ఫోకస్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటదా? లేకపోతే మొత్తం నెక్స్ట్ యూట్యూబ్ మారిపోతుందా? ఐ థింక్ డివైడ్ అవుతది డెఫినెట్లీ ఫోకస్. కానీ ఆల్మోస్ట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి నా ఇన్‌స్టాగ్రామ్‌లో ద నంబర్ ఆఫ్ అవర్స్ ఐ స్పెండ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఇస్ డ్రాస్టికల్లీ గోయింగ్ డౌన్. ఓకే. సో అందుకనే ఏంటంటే ఐల్ ట్రై టు మేనేజ్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ లాంగ్ యాజ్ లైక్ మా టీమ్ అందరం కలిసి ఇఫ్ వి ట్రై టు పుట్ ప్రాపర్ సిస్టమ్ ఇన్ ప్లేస్, ఓకే. హౌ వి స్టార్ట్ అండ్ హౌ వి ఎండ్ అండ్ ఎవ్రీథింగ్, డెఫినెట్లీ ఐ కెన్ స్పెండ్ ఇనఫ్ టైమ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ టూ. ఓకే. అండ్ ఇంకా అది నాకు చాలా ఇష్టం. సో అది వదులుకోలేను. దాన్ని వదులుకోలేను. దీన్ని వదలను. ఓకే. యాహ్! సో ఇప్పుడు విశ్వ ఓన్లీ ఇప్పుడు యూట్యూబ్‌లోనేనా? లేకపోతే బయట మ్యాప్ డేస్ నైట్స్‌లో ఎక్కడైనా కనపడతాడా? లేకపోతే ఏంటి? అది నేనంటూ తెలిసిన వాళ్ళ కోసం ఉన్న కమ్యూనిటీ చాలా చిన్నదనుకో. వెన్ యూ కంపేర్ విత్ సో మెనీ ఇది. సో ఐయామ్ ట్రైయింగ్ టు రీచ్ ఔట్ మోర్ పీపుల్. ఓకే. ఓకే. ఇఫ్ ఐ హ్యావ్ దట్ టైమ్ అండ్ ఎనర్జీ డెఫినెట్లీ ఈవెంట్స్‌లో వెళ్ళి ఐ వాంట్ టు మీట్ పీపుల్. హుహు. లేదంటే మాత్రం దిస్ ఈస్ ద ఫోకస్. ఓకే. యాహ్! నైస్. సరే ఇదంతా బానే ఉంది. ఈ వీడియో ఇక్కడి దాకా ఎవరైనా చూసి సర్వైవ్ అయినోళ్ళు, ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ స్టూడియోకి వచ్చి వాళ్ళ స్టోరీ చెప్దాం అనుకుంటే హ్మ్. అసలు ఓకేనా? యాహ్! అలా చెయ్యాలి అనుకున్న వాళ్ళు కామెంట్స్ కొట్టొచ్చు ఈ కామెంట్ సెక్షన్‌లో. ఆర్ maptalks@gmail.com డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. జస్ట్ టెల్ యువర్ స్టోరీ. అండ్ at this given point of time we are in New Jersey.
సో మీ స్టోరీ ఒకవేళ నచ్చి ఇఫ్ ఇట్స్ అ వెరీ నైస్ స్టోరీ టు కవర్ అనుకుంటే విల్ డెఫినెట్లీ ఇన్వైట్ యూ. సో ఫాలోవర్స్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ గానీ, మా యూట్యూబ్ ఛానల్‌లో ఉండేవాళ్ళు గానీ ఎవరైనా వద్దాం అనుకుంటే కూడా వి వాంట్ టు ఇంటర్వ్యూ దెమ్.